హాయ్ అండి అందరికీ. నా పేరు లక్ష్మణ్. నేను సైన్స్ మరియు బయాలజీ సంబంధించిన క్లాసెస్ అయితే టీచ్ చేస్తాను. ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి, జేఎల్డిఎల్, యూపీఎస్సి, టీఎస్పిఎస్ మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఆల్రెడీ పార్ట్ 1లో 90 to 100 క్వశ్చన్స్, 91 to 100 క్వశ్చన్స్ అయితే చూసాము. ఇది పార్ట్ 2. ఈ క్వశ్చన్స్ మీకు నీట్ నుంచి వచ్చినా కూడా మీకు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే యూజ్ అవుతాయి. కాబట్టి చూడండి. Mad cow disease is caused by prions. This question is related to botany from the chapter that is biological classification. Second chapter in the 11th class is biological classification. Okay, mad cow disease is caused by prion. మనం ప్రియాన్ అంటే ఏమో చూద్దాం. ప్రియాన్ అంటే ప్రోటీన్ వితౌట్ న్యూక్లిక్ యాసిడ్. వైరాయిడ్ అంటే న్యూక్లిక్ యాసిడ్ వితౌట్ ప్రోటీన్. ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ వితౌట్ ప్రోటీన్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 101 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 102. Which pigment has absorption peak 700 nm in the photosynthetic reaction center PS1, P700? Actually PS1 and PS2 has different absorption peak. PS1 has one reaction center that is called chlorophyll A. ఈ క్లోరోఫిల్ ఏ అనేది అబ్జార్ప్షన్ పీక్ 700 అయితే కలిగి ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 102 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా బాటనీ రిలేటెడ్ క్వశ్చన్. చాప్టర్ నేమ్ వచ్చేసి ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్. 11th క్లాస్ ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్. క్వశ్చన్ నెంబర్ 103. In water frog respire using dash. Actually frog can do respiration by the 3 ways. This is the frog. Frog can do respiration by the 3 ways. ఒకటి వచ్చేసి స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఆక్సిజన్ డైరెక్ట్ స్కిన్ నుంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ద రెస్పిరేషన్ విచ్ అక్కర్స్ త్రూ స్కిన్ ఈజ్ కాల్డ్ క్యూటేనియస్ రెస్పిరేషన్. ఫ్రాగ్ ఆల్సో కంటైన్ నాస్ట్రిల్స్. ఇక్కడ హెడ్ దగ్గర నాస్ట్రిల్స్ అనేవి ఉంటాయి. నాసికా రంధ్రాలు అంటాం కదా, నాస్ట్రిల్స్. ఫ్రాగ్ టేక్ ఎయిర్ త్రూ ద నాస్ట్రిల్స్, అగైన్ నాస్ట్రిల్స్ టు లంగ్స్. మీన్స్ ఇట్ ఆల్సో రెస్పిరేట్ త్రూ లంగ్స్. లంగ్స్ ద్వారా కూడా ఇది రెస్పిరేషన్ తీసుకుంటుంది. లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరిగితే ఊపిరితిత్తులు అంటాం కదా, లంగ్స్. దాన్ని పల్మోనరీ రెస్పిరేషన్ అంటాం. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆల్సో అక్కర్స్ ఇన్ ఓరల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీ, ఓరల్ క్యావిటీ. మౌత్ ఈజ్ ఓపెన్ ఇంటూ బక్కల్ క్యావిటీ. ఇక్కడ కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి. దీన్ని బక్కల్ క్యావిటీ రెస్పిరేషన్ అంటాం. కానీ ఎప్పుడైతే ఫ్రాగ్ వాటర్లో ఉంటుందో, వాటర్లో నాస్ట్రిల్స్ ద్వారా, బక్కల్ క్యావిటీ ద్వారా రెస్పిరేషన్ అయితే తీసుకోలేదు, బ్రీతింగ్ అయితే చేయలేదు. కాబట్టి స్కిన్ ద్వారా చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1. ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఈ 3 పార్ట్స్ పనిచేస్తాయి. నాస్ట్రిల్స్, లంగ్స్, బక్కల్ క్యావిటీ, స్కిన్. ఆల్ 3 పార్ట్స్ ద్వారా ల్యాండ్ మీద ఫ్రాగ్ రెస్పిరేషన్ తీసుకుంటుంది. కానీ వాటర్లో ఓన్లీ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటుంది. 104. Which of the following represent the correct sequence of arrangement of bones in lower limb of humans? Lower limb అంటే లెగ్. అరేంజ్మెంట్ ఆఫ్ బోన్ అడిగాడు. ఇప్పుడు లెగ్ లో మనం చూస్తే ఫస్ట్ మనకు ఫీమర్ ఉంటుంది. ఇది ఫీమర్. బిగ్గెస్ట్ బోన్ వచ్చేసి హ్యూమన్ బాడీలో ఫీమర్ తర్వాత ఇక్కడ నీ క్యాప్ ఉంటుంది. నీ క్యాప్ ని మనం ప్యాటెల్లా అంటాం. ప్యాటెల్లా. తర్వాత టిబియా ఉంటుంది, ఫిబ్యులా ఉంటుంది. టిబియా ఫిబ్యులా ఉంటాయి. తర్వాత ఇక్కడ టార్సల్స్ ఉంటాయి. టార్సల్స్. ఇక్కడ వచ్చేసి మెటాటార్సల్స్ ఉంటాయి. 5 మెటాటార్సల్స్. ఫింగర్స్ లో వచ్చేసి మనకు ఫ్యాలింజెస్ అనేవి ఉంటాయి.
ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ 3లో ఫస్ట్ ఫీమర్ ఒకటి, ప్యాటెల్లా సీక్వెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ప్యాటెల్లా 2, టిబియా టార్సల్. ఇక్కడ టిబియా ఉంది కదా 3, టార్సల్స్ 4. పైన నుంచి కిందికి ఫీమర్, నీ క్యాప్, టిబియా, టార్సల్స్. ఆప్షన్ 3 is correct answer. Question number 105. Phyllotaxy is pattern of arrangement of dash. Phyllotaxy అంటే pattern of arrangement of leaves on the branch. Leaves. Arrangement of leaves on the branch is called phyllotaxy. Option 1 is correct answer. Flower arrangement ని inflorescence అంటాం. ఇక్కడ లీవ్స్ అరేంజ్మెంట్స్ ని ఫైలోటాక్సీ అంటాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే ఇచ్చాడు 106లో. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. స్టార్చ్ అనేది ప్లాంట్స్ లో ఎక్స్ట్రా ఫుడ్ ఇన్ ప్లాంట్స్ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్, ఎనర్జీ స్టోరేజ్. యాంటీబాడీ అనేది యానిమల్ బాడీలో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఏవైనా ఇన్ఫెక్షన్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ప్యాథోజన్స్ ఎంటర్ అయినప్పుడు దాన్ని చంపేస్తాయి. కాబట్టి ఫైట్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ కాన్కాన్ వాలిన్ అనేది ఒక టైప్ ఆఫ్ కెమికల్, సెకండరీ మెటబోలైట్. ఇది వచ్చేసి లెక్టిన్ గ్రూప్ సంబంధించింది. GLUT4 అనేది గ్లూకోజ్ ట్రాన్స్పోర్ట్ కి హెల్ప్ చేస్తుంది. సెల్ మెంబ్రెయిన్ మీద ఉంటుంది GLUT4. గ్లూకోజ్ ని సెల్ లోపలికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 107. స్టేట్మెంట్స్ ఇచ్చారు. Statement 1. When any plane passing through the central axis of the body divides the organism into two identical halves, it is called radial symmetry. Correct only if any plane. See, this is one animal called as Hydra. In Hydra, if you cut the animal through any plane, this is the central axis. Central axis. These are the planes. If you cut the animal through any plane which move through the central axis. ఓకే, ఈ ఎనీ ప్లేన్ అంటే ప్లేన్ అనేది ఒక ఇమాజినరీ నైఫ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దాన్ని మనం హైడ్రాని కట్ చేస్తే ఏ ప్లేన్ ద్వారా కట్ చేసినా కూడా మనకు 2 ఈక్వల్ పార్ట్స్ అయితే ఫామ్ చేస్తుంది. కట్ అయిన తర్వాత మనం ఒక 2 హాఫ్స్ అయితే ఫామ్ అవుతాయి. అవి 2 ఐడెంటికల్ గా ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఓన్లీ. ఇన్ ఫైలం ఎకెనోడర్మేటా బోత్ అడల్ట్స్ అండ్ లార్వా రేడియల్ సిమెట్రికల్. Larva will show the bilateral symmetry, not the radial symmetry. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 ఈస్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 108. ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ ఇంక్లూడ్. ఎండో మెంబ్రెయిన్ అంటే సెల్ లోపల చాలా ఆర్గనెల్స్ ఉంటాయి. న్యూక్లియస్, మైటోకాండ్రియా, సైటోప్లాజం, రైబోజోమ్స్. అలా కొన్ని సెల్ ఆర్గనెల్స్ ఏం చేస్తాయంటే ఆ ఫంక్షన్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఫంక్షన్స్ ద్వారా కనెక్ట్ అయిన అన్ని సెల్ ఆర్గనైల్స్ కలిపి ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అని అంటాం. ఈ ఎండోమెంబ్రేన్ సిస్టమ్ లో మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది, లైసో కాంప్లెక్స్ ఉంటుంది, లైసోజోమ్స్ ఉంటాయి, వాక్యూల్స్ అనేవి ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకు RER, SCR 2 టైప్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్, రఫ్ ఎండోప్లాస్మిక్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ప్రోటీన్ సింథసిస్, లిపిడ్ సింథసిస్ లో అయితే యూజ్ అవుతుంది. గాల్జీ కాంప్లెక్స్ అనేది ఎండోప్లాస్మిక్ దగ్గరగా ఉంటుంది. ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఫామ్ అయిన సబ్స్టాన్సెస్ ని ట్రాన్స్పోర్ట్ చేయడము, యాక్టివేషన్ చేయడంలో యూజ్ అవుతుంది. లైసోజోమ్స్ ని సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాము. వాక్యూల్స్ అనేవి ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి. 108 ఆప్షన్ 1 is correct answer. 109. How many molecules of pyruvic acid are produced at the end of glycolysis from 206 molecules of glucose? ఫస్ట్ స్టెప్ ఇన్ ద సెల్యులర్ రెస్పిరేషన్. మనం ఫుడ్ తింటాం కదా, తినిన తర్వాత ఫుడ్ ఏమవుతుందంటే అది గ్లూకోజ్ గా డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ అయిన ఫుడ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. యాక్చువల్లీ మనం ఎక్కువ స్టార్చ్ తింటాం కదా, రైస్ లో స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ బ్రేక్ అయినప్పుడు డైజెషన్ ప్రాసెస్ లో స్టార్చ్ అనేది బ్రేక్ అవుతుంది. అలా డైజెషన్ జరిగిన తర్వాత మన గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ? డైజెస్టివ్ ట్రాక్ లో, ఇంటెస్టైన్ లో, అదే ప్రేగ్ లో. ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి బ్లడ్ ద్వారా సెల్ కి అయితే వెళ్తుంది.
సెల్ లోపల ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే గ్లూకోజ్ నుంచి మనకు పైరువేట్ వస్తుంది, పైరువిక్ యాసిడ్ వస్తుంది. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి మనకి 2 పైరువిక్ యాసిడ్స్ వస్తాయి. ఎందుకంటే గ్లూకోజ్లో మనకు 6 కార్బన్స్ ఉంటాయి, పైరువిక్ యాసిడ్లో 3 కార్బన్ ఉంటాయి. ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే బ్రేక్ అయ్యి 2 పైరువిక్ యాసిడ్స్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 206 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లూకోజ్ అని ఇచ్చాడు. అంటే 1 గ్లూకోజ్ నుంచి మనకి 2 పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. కానీ 206 అంటే డబల్, 206 డబల్ 412. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 110. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ plant growth regulator is used as herbicide? Herbicide means suicide అంటే సెల్ఫ్ డెత్, సెల్ఫ్ కిల్లింగ్. హెర్బిసైడ్ అంటే ఇట్ విల్ కిల్ ద హెర్బ్స్. హెర్బ్స్ అంటే గడ్డి జాతి మొక్కలు, గడ్డి లేదంటే వేస్ట్ మొక్కలు అనొచ్చు. మనం ఇప్పుడు షుగర్ కేన్ కల్టివేట్ చేస్తున్నాం అనుకో మన పొలంలో, షుగర్ కేన్ మాత్రమే గ్రో అయ్యేలా చూస్తాం, రిమైనింగ్ అన్ని మొక్కల్ని చంపేస్తాం. ఎలా చంపొచ్చు అంటే ఈ హెర్బిసైడ్ ద్వారా చంపొచ్చు. హెర్బిసైడ్ యాడ్ చేస్తే వేస్ట్ మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ చనిపోతాయి, షుగర్ కేన్ మొక్కలు మాత్రమే పెరుగుతాయి. దాన్ని హెర్బిసైడ్ అంటాము. ఇక్కడ 2,4-D అనేది హెర్బిసైడ్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ విల్ కిల్ ద డైకాట్ ప్లాంట్స్ మోస్ట్లీ. ఏవైతే లీవ్స్ పెద్దగా ఉంటాయో వాటిని డైకాట్ ప్లాంట్ అంటాము. ఆ డైకాట్ ప్లాంట్లో అయితే ఇది డైకాట్ ప్లాంట్స్ అయితే చంపేస్తుంది. ఫుల్ ఫామ్ వచ్చేసి 2,4-D ఫుల్ ఫామ్ 2,4-డైక్లోరోఫినాక్సిఅసిటిక్ యాసిడ్. 2,4-డైక్లోరోఫినాక్సిఅసిటిక్ యాసిడ్. That is the question number 110. Thank you, friends.